సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు మిగతా సిబ్బంది అంధకారంలో తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. తమకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం సుమారు 4.6 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి ఉందని సెస్ అధికారులు చెప్పారు. 2 నెలల నుంచి బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో సరఫరా నిలిపివేశామన్నారు. ప్రతి నెల విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తామని సెస్ ఎండీ విజయేందర్ రెడ్డి అన్నారు. బకాయిల గురించి మిగతా ప్రభుత్వ కార్యాలయాలను కూడా అడుగుతున్నామని, స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి. మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా ఒక మోటార్ అలాగే కాబట్టి డిస్కనెక్షన్ చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం. కన్జ్యూమర్లందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ పే చేస్తే మీకు కూడా సర్ఛార్జ్ పడదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ 2 రూపీస్ చొప్పున మీకు సర్ఛార్జ్ పడుతుంది. అవన్నీ అమౌంట్ అంతా అక్యుములేట్ అయిపోతాయి కాబట్టి మీకు అది రెడ్యూస్ చేసేది కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థ కూడా మేము చేయాల్సిన పేమెంట్లు కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము, కావాల్సిన మెటీరియల్ కూడా మీకు కొనుక్కోగలము. మా కాంట్రాక్టర్లు కూడా మాకు వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్జ్యూమర్లందరికీ చేస్తామని